అన్బీటబుల్ బాయ్స్ 187. సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే Q&A వీడియో తీస్తున్నాం. ఎందుకంటే మాకు కొంతమంది యూట్యూబర్స్ అయితే టార్గెట్ చేస్తారు, ఇన్ని సబ్స్క్రైబర్స్ చేయండి ఇట్లా Q&A వీడియో తీస్తామని. గైస్ కానీ మాకు అట్లా ఏం లేదు, మేమైతే డైరెక్ట్గా తీయాలనిపించింది, షూట్ చేసేస్తున్నాం వీడియో. మేమైతే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఈ బుక్ లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రాసుకున్నాం. ఎగ్జాక్ట్ ఒక 14 to 15 క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అయితే అన్నిటికీ మేము ఆన్సర్ ఇచ్చి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం రివీల్ చేసేసాం. ఏది దావెడతలేం, ఏది ఉందో అది స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే చెప్పేస్తున్నాం. సో వీడియో క్రేజీ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసాం. రైట్, చలో ఫస్ట్ వచ్చేసి సో గైస్ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తా, ప్రహ్లాద్ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అయితే చెప్తాడు. కొన్ని ఆన్సర్స్ నేను చెప్తా, కొన్ని ఆన్సర్స్ ధనుష్ చెప్తాడు. వీళ్ళిద్దరికి ఏం సంబంధం లేదు. చలో ఫస్ట్ క్వశ్చన్, why do we decide to open YouTube channel in this age? సో గైస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మనం ఈ యంగ్ ఏజ్ లో అయితే యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేద్దామని అనుకున్నాం. ఆన్సర్ చెప్తావా చెప్పాలా? చెప్తా. ఈ ఏజ్ లో మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలుగు మీరు తర్వాత మీరు ఆ యూట్యూబర్ ఎవరో మేము రివీల్ చేస్తాము. ఆ టీం చూసి అయితే మేమైతే ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు దాకా మేము వీడియోస్ పెట్టి మీరు సపోర్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ వచ్చినాము. అందుకే మేము ఛానల్ పెట్టినాం. హూ ఈస్ ఇన్స్పిరేషన్ ఆఫ్ దిస్ ఛానల్? సో గైస్ ఇందాక అనుకోగానే వచ్చేసింది క్వశ్చన్ ఏంటంటే, మన ఛానల్ కి అసలు ఎవరిని చూసి మేము ఛానల్ ఓపెన్ చేసినాం, మా ఛానల్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా పిక్చర్ చూసిరా. అయితే మన ఇన్స్పిరేషన్ వచ్చేసి అయితే సాయి కృష్ణ అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఉంది కదా. సో అన్నని చూసి అయితే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. వాళ్ళ వీడియోస్ కావచ్చు అన్ని బాగుంటాయి. అలా టీం చూసి అలా అంటే మేము కూడా చూసి ఇట్లా మేము కూడా పెడదామని అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసినాం. ఇట్లా అంత మంచిగా అలాగా అయితే ఉండాలని అయితే ఒక డ్రీమ్. ఈ వీడియో మీకు సాయి కృష్ణ వరకు చేరాలని మేమైతే అనుకుంటాం. మోస్ట్లీ రీచ్ అయితే మంచిదే, లేకపోతే మా బ్యాడ్ లక్. సో గైస్ అది మా ఇన్స్పిరేషన్ అయితే సాయి కృష్ణ అన్నని చూసి అయితే ఇన్స్పిరేషన్ అయితే మాకు. హౌ గేవ్ టు ఓపెన్ యూట్యూబ్ ఛానల్ ఐడియా? ఏంది క్వశ్చన్ మళ్ళీ? హూ గేవ్ టు ఓపెన్ యూట్యూబ్ ఛానల్ ఐడియా? సో గైస్ మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామనే ఐడియా ఎలా వచ్చిందంటే, సింపుల్ చెప్పేస్తున్నా, స్టోరీ ఎట్లుందో అట్లా చెప్పేస్తున్నా. ఒక ఎంత 40 seconds వరకు ఉండొచ్చు. సో గైస్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, నార్మల్ గానే ఒక రోజు కింద కూర్చున్నాం. మేము బయట ఆడుకుంటాం కదా, ఇంటి బయట ఆడుకుని ఇక బోర్ కొట్టేస్తుందే, పైన వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ వద్దామని సేమ్ ఇదే ప్లేస్ కి టెరెస్ పైన వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అయితే ఇడికి వచ్చి కూర్చున్నాం, ఇంకా వెదర్ ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా ఏదో ఒక మాట్లాడుకుందాం అది అనుకుని వచ్చి కూర్చున్నాం. సో ఈ ఫోన్ ఉంది నా కాడ. ఫోన్ ఉంటే నేను అప్పుడే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ చూస్తున్నా అన్న వాళ్ళది. వీడియో చూడగానే నాకు కూడా ఒక చిన్న ఐడియా అనేది వచ్చింది, మనం కూడా ఇట్లా ఛానల్ ఓపెన్ చేస్తే ఎట్లుంటది అని అనుకున్నాం. సో నేను ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే కింద పోయినా, మా డాడీకి అడిగినా, డాడీ ఇట్లా ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం అంటే, నీ ఒక్కడి వల్ల ఎట్లా అవుతుంది రా అని డాడీ అన్నాడు. ఒక్కడే ఎందుకున్నా డాడీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ వేసుకొని అయితే తీస్తా అంటే సరే కంటిన్యూ అన్నాడు. సో ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే ఫటాఫట్ ఛానల్ క్రియేట్ చేసేసిన. మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరితో సపోర్ట్ తీసుకొని అయితే సబ్స్క్రైబ్ చేయించి అదైతే చేసిన. సో ఈ రోజు ప్రెసెంట్ అయితే ఈ స్టేజ్ లో అయితే మేము ఉన్నాం. ఫోర్త్ క్వశ్చన్, హౌ డిసైడ్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ఛానల్? అరే నువ్వు కరెక్ట్ చెప్పరా గైస్, మనోడు కొంచెం తలబడుతుండు, ఏమనుకోకూరి ప్లీజ్ అడ్జస్ట్. ఏంది క్వశ్చన్ మళ్ళీ చెప్పు? హూ డిసైడెస్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఛానల్? సో గైస్ ఈ క్వశ్చన్ ఏంటంటే, మన ఛానల్ కంటెంట్స్ అయితే ఓవర్ డిసైడ్ చేస్తారని. మోస్ట్లీ అయితే 100% లో వచ్చేసి 60 to 70% నేను డిసైడ్ చేస్తా. ఇంకా 30% అయితే వీళ్ళు ముగ్గురు అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మాకు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఏం గుర్తులా అసలు చెప్పాలంటే, ఫస్ట్ మేము గుర్తొస్తే ఒక బుక్ లో అనేది లిస్ట్ రాసుకుంటాము. ఆ లిస్ట్ వచ్చేసి అయితే దానికి వీలైనప్పుడు అయితే వీడియోస్ తీసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కొన్ని వీళ్ళకి కూడా ఏం గుర్తు లేకపోతే అయితే మన కెమెరామెన్ సజెస్ట్ చేయడమో, లేకపోతే మా డాడీ సజెస్ట్ చేయడమో అట్లా జరుగుతుంది. వాట్ ఎక్విప్మెంట్ వి యూస్ టు షూట్? సో గైస్ క్వశ్చన్ వచ్చేసిందంటే, మన దగ్గర ఉన్న ప్రెసెంట్ ఎక్విప్మెంట్స్ ఏంది, ఏమేమి యూజ్ చేసి అయితే మీరు వీడియో షూట్ చేస్తారని క్వశ్చన్. అయితే ఎక్విప్మెంట్స్ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే గైస్ ఈ మైక్ కూడా నేను ఓపెన్ గా చెప్పిస్తాను. ఫ్యూచర్ ఇప్పుడు ఆర్డర్ చేసినాం, కొత్తది వస్తుంది, అప్పటి వరకే ప్రెసెంట్ దీన్ని యూజ్ చేస్తాం.
ఈ మైక్ వచ్చేసి మాకు వైర్లెస్ మైక్. ఇదైతే మాకు 600 నుండి 700 పడ్డది అనుకుంటున్నా. లింక్ కూడా ఇస్తా చూడండి. పిక్చర్ కూడా డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ చూడండి. సో గైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే మన రింగ్ లైట్. అది కూడా రీసెంట్లీ కొన్నాం. అన్బాక్సింగ్ వీడియో పెట్టినాం. కాకపోతే ఆ వీడియో కొంచెం క్వాలిటీ లేదు అయినా అని ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యి అయితే వీడియో చూడండి. ఆ లైట్ ఫస్ట్ పిక్చర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఆ లైట్ వచ్చేసి అయితే మాకు 2000 ఉండే, కాకపోతే డిస్కౌంట్ కింద అయితే 800కి వచ్చేసింది. సో అయితే ఆ 800కి అయితే మేము కొన్నాం. దాని లింక్ కూడా అక్కడ బయోలో ఇస్తున్నాం చూడండి, డిస్క్రిప్షన్. ఇంకోటి మొబైల్ మేము షూట్ చేసే థింగ్, అది వచ్చేసి అయితే గైస్ ఒక మొబైల్ మా డాడీది. ఆ మొబైల్ కూడా ఆ మొబైల్ వచ్చేసి అయితే రెడ్మీ మొబైల్. దాని తర్వాత ట్రైపాడ్ వచ్చేసి అయితే అది నా పర్సనల్ మనీ తోటి ఉన్నది. సో గైస్ మాకున్న ఐటమ్స్ వచ్చేసి మొత్తం మా డాడీ కొనిచ్చిండు. మైక్ అయినా ఉండని, మొబైల్ మా డాడీది పాత మొబైల్, ఇంకోటి లైట్ కూడా మా డాడీ అమౌంట్ తోటే కొనిచ్చిండు. సో ఇది అన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడదు. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తుంది. అవర్ ఛానల్ మెంబర్ నేమ్స్. సో గైస్ మన ఛానల్ మెంబర్స్ అంటే మనం ఎంతమంది ఉన్నాం వాళ్ళ పేర్లు చెప్పేసారు. ప్రణవ్, ప్రణవ్, మన కెమెరామ్యాన్ సూరజ్, ఇంకా నేను ధనుష్, మా తమ్ముడు సుశాంత్. అరే ఫ్లోలో వచ్చేసింది అది. మా తమ్ముడు సుశాంత్, ఇంకా అబ్బి అన్న, ఇంకా అంతే. అభియానితోడు ఉన్నాడు పిక్చర్ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాడు చూడండి. ఆడైతే ఎంత అంటే గైస్ నేను మళ్ళా అన్న వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సాయి కృష్ణ అన్న వాళ్ళు ఏ వీడియో చూసినా మంచిగా టీం వర్క్ తోటి అయితే చేస్తారు. మావాడు అసలు ఎప్పుడు చూసినా పంటనే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు. సో ఆయనకి అయితే ఛానల్ నుండి తీసేద్దామని అయితే ప్లాన్లు ఉన్నాము. నేను మోస్ట్లీ అయితే తీసేస్తా ఉంచా, ఎందుకంటే ఒక్క వీడియో అటెండ్ అయితే లేడు. ఇంకోటి ఆయనకి ఏమనుకున్నాం అంటే మన సుయాష్ కెమెరామెన్ ఉన్నాడు కదా, ఆయనకు వీడియోస్ వేసుకొని అయితే ఆయనకైతే కెమెరాకి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఆయన కెమెరా మంచిగానే తీస్తాడు, కాకపోతే అస్సలు సపోర్ట్ చేస్తాడు. సో తీసేద్దాం అనే ప్లాన్ లో ఉన్నా. ఇంకా వీళ్ళతో కూడా డిస్కస్ చేయలే. ప్రెసెంట్ నేను అనుకుంటున్నా పొద్దున అయితే ఒక మాట ధనుష్ కన్నా ఆడేం చెప్పలేడు. ఇంకా ముందు మా టీమ్ లో అయితే 8 మెంబర్స్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ 7 మెంబర్స్. ఒక్కడు వెళ్ళిపోయిండు. ఫస్ట్ వీడియో చూడండి, మా అందులో లోకేష్ అనేటోడు ఉంటాడు కదా, అయితే తీసేసాం. ఆయనకి అఖిల్కి అయితే గొడవ అయిపోయింది. సో మనకి ఏమాత్రం రిస్క్ వద్దని అయితే ఆయనకైతే పంపించేసినాం. గొడవ అయిపోయింది. ఫస్ట్ వీడియోలో ప్రణవ్ అయితే మీకు కనిపించాడు, ఎందుకంటే ఆ వీడియోలో ప్రణవ్ వైజాగ్ లో ఉండేవారు. సో ఆయనకి కూడా జాయిన్ చేసుకున్నాం. తర్వాత ఈడు కూడా మా ఇంటి వెనకాల ఉంటాం, మేము అంతా ఇక ఫ్యామిలీ లెక్కనే ఉంటాం. సో అన్ని జాయిన్ చేసుకున్నాం. చలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్ కి వీడియోస్ ఎవరు ఎడిట్ చేస్తారు? ఎడిట్ అయితే ఆబ్వియస్లీ నేనే చేస్తాను, ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఎడిటింగ్ రాదు. చేస్తారు, కాకపోతే ఎఫెక్ట్స్ కానీ పిక్చర్ డిస్ప్లేయింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇట్లా మిడిల్ లో బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ అట్లా అప్లై చేయడం రాదు వీళ్ళకి. సో వీడియోస్ అయితే నేనే ఎడిట్ చేస్తా. ఎడిట్ చేసే యాప్ పేరు అయితే చెప్పను, కాకపోతే ఎడిట్ మొత్తం నేను చేసుకుంటా. చెప్పరా సార్? హూ ఇస్ ద కెమెరామ్యాన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిక్చర్ మళ్ళీ డిస్ప్లేయింగ్ రివ్యూ పిక్చర్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వచ్చేసింది మనది పిక్చర్ వచ్చేసింది చూడండి. సో గైస్ ఇతనే మన కెమెరామ్యాన్. ఇంకా కొన్నిసార్లు అయినా అవైలబుల్ లేకపోతే ధనుష్ తీస్తాడు, ప్రణవ్ తీస్తాడు, నేను కూడా తీస్తా. అందరం అంతే. మేము మీకు చెప్పాలంటే అసలు మేము ఒక్కడే కెమెరామ్యాన్ అనుకోం. ఏం అంటే వీడియో షూట్ ఉన్న టైంలో ఎగ్జాక్ట్ అయితే ఆడాను అనుకుంటాం. మిగతా టైంలో అయితే అందరం వీడియోస్ తీస్తాం. అందరం ఏ పని చెప్పినా ఎవరైనా చేస్తూనే ఉంటారు. ఒక్కడే కరెక్ట్ ఆడే కెమెరా అని అట్లా అని ఏం లేదు. మీరు చూడొచ్చు లాస్ట్ 2 వీడియోస్ లో బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ కానీ ఫ్లిప్ ద కలర్ కాస్ట్ ఛాలెంజ్ కూడా మన వచ్చేసిండు, కెమెరామ్యాన్ వచ్చిండు. అలా కూడా వీడియోస్ నేను షూట్ చేసిన, ధనుష్ షూట్ చేసిండు. అట్లా ఉంటది. అక్కడికే ఒక రోల్ అని ఏముండదు, అందరికీ ఒక వీడియోస్ అయితే ట్రై చేస్తాం మాక్సిమం. What the future video equipments we are going to buy in future? సో గైస్ క్వశ్చన్ వచ్చేసి మన ఫ్యూచర్ లో ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ కొందామని చూస్తున్నాం. సో గైస్ మా డ్రీమ్ కెమెరా అనేది ఒకటి ఉంది. అది కొనాలంటే మోస్ట్లీ ఇంకో 5 to 10 years పట్టొచ్చు. ఆ కెమెరా వచ్చేసి సోనీ A7S3 సోనీ కెమెరా. అది దాని ప్రైస్ అయితే 2 lakhs వరకు ఉంటుంది. ఆ కెమెరా అయితే కొనాలనుకుంది అని డ్రీమ్ ఉంది మాకు, ఎందుకంటే ఆ కెమెరాకి వచ్చే క్వాలిటీ కానీ స్టేబుల్నెస్ కానీ అది చూసి అయితే మేము సాయి కృష్ణ అన్న వాళ్ళు కూడా అదే కెమెరా యూజ్ చేస్తారు. అదొకటి ఉంది. ఇంకోటి DJI గింబల్ ఒకటి ఉంది. ఇంకా మన ఇప్పుడు ఎక్విప్మెంట్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి. సేమ్ మాత్రం రేట్ చేయకుండా అయితే వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది.
ప్లేస్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతాం. ధనుష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే వీడియో రెజ్యూమ్ చేస్తాం. సో గైస్ మనం ప్లేస్ చేంజ్ చేసేసాం. మళ్ళీ బయట వర్షం స్టార్ట్ అయితే సో ప్లేస్ చేంజ్ చేసి వర్షం అయితే బ్యాండ్ నువ్వు చెప్పరా అరే వీడియో కొంచెం Back చెప్పాల్సిన side. అవసరం లేదు. ఇంకా back side. అడుగుదామని చూస్తున్నాడు అప్పుడు టీచర్ ఉన్నాడు వీడియో. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాగే సంబంధించింది ఉంటుంది. హూ ఇరిటేట్స్ బిహైండ్ ద సీన్స్ అంటే మన క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఇరిటేట్ చేస్తారు మోస్ట్ అంటే ఇద్దరే. వీడియో తీద్దాం ధర్రాన్ని ఎంత మోసుకుని అయితే అలా పని అలా చేస్తుంటారు. అది మా దగ్గర సూరజ్ అయితే కనిపించాడు కానీ వాడు కూడా డబల్ ఆడు చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ ద ఫ్యూచర్ కంటెంట్స్ సో గైస్ క్వశ్చన్ వచ్చేసి మన ఫ్యూచర్ కంటెంట్ ఏంటంటే మన ఎక్స్పెరిమెంట్ మన ఛానల్ ఏంటంటే ఒకటే కంటెంట్ సంబంధించింది ఉండదు. మన ఛానల్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్నమాట. లైక్ ఎట్లుంటది అంటే ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటిదాకా ఏం చేయలేము, ఫ్యూచర్ లో వస్తుంది అది కూడా. ఫ్యూచర్ కాదు 2-3 days లో మంచి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇంకోటి ఛాలెంజింగ్ వీడియోస్ ఉంటాయి, క్యాంపింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా మేకింగ్ గానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ లేకపోతే అలాంటి అన్ని వీడియోస్ అయితే ఇంకా ట్రై చేస్తున్నాం. మాకు అన్ని ఒక బుక్ లో అయితే కంటెంట్స్ అయితే మేము మీకు ఇస్తాము. ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు షూట్ చేయడానికి అయితే మాకు టైం కావాలి. అది కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. for how many years we will continue our channel సో గైస్ క్వశ్చన్ ఏంటంటే మనం మన ఛానల్ ని ఎన్ని ఇయర్స్ ఇంకా కంటిన్యూ చేస్తామని. సో గైస్ ఎన్ని ఇయర్స్ అని ఏం లేదు, మాకు అయినంత వరకు మేము మాకు ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం వచ్చినా అయితే మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మేము నెక్స్ట్ వీక్ ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఛానల్ గురించి మేము లాస్ట్ చెప్తాను. క్వశ్చన్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ గా మీకు ఛానల్ కంటిన్యూ చేస్తాం. గైస్ మేము ఇన్ని ఇయర్స్ అని ఏం టార్గెట్ పెట్టుకోలేదు. మా ఛానల్ అన్లిమిటెడ్ ఇయర్స్ వస్తాయి కదా మేము ఉన్నంత వరకు అయితే ఛానల్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ what are we studying and which school సో గైస్ ఇది ఫైనల్ క్వశ్చన్. అంటే మేము ఏం చదువుతున్నాం, మేము ఏ స్కూల్లో చదువుతున్నాం. సో ఎలా చెప్తాం ఆర్డర్ స్మాల్ బిగ్ జస్ట్ ఛానల్ వీడియో పోతాడు సార్ పోతాడు అంటున్నాడు చిన్నోడు. మా తమ్ముడు వాడు కాదు. ఏ స్కూల్ ఏ క్లాస్ స్కూల్ నేనైతే 3rd క్లాస్ కి ఇప్పుడు వెళ్తున్నా. ఇంకా స్కూల్ అయితే గుల్లపల్లి విద్వాన్ హై స్కూల్. right second ప్రణవ్ మీరు అనుకోవచ్చు ప్రణవ్ ఏ క్లాస్ అనుకో చెప్తాను ఆగ్రా నువ్వు ఎందుకు అందరికి షాక్ అయిపోతారు. ఇప్పుడైతే నేను 6th కి పోతా. తెలంగాణ స్లాంగ్ అంటారు. చెప్పు నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ 8th క్లాస్ కి వెళ్తా. ఇక్కడ దూలపల్లి విజువల్ హై స్కూల్. సో గైస్ మీకు ఒక కాన్ఫిడెన్స్ చెప్పాలా అది సో ఆ విషయం ఏంటంటే మన టీమ్ సగం మెంబర్లు అయితే మొత్తం విజువల్ స్కూలే చెప్పేస్తున్నా. వారు చెప్తారు అయినా వాళ్ళ ముందు నేనే చెప్పేస్తున్నా. ఈడు విజువల్ స్కూలే ఆడు కెమెరా మ్యాన్ కూడా విజువల్ స్కూల్. మన అబ్బి అయితే ఉన్నాడా, అబ్బి కూడా విజువల్ స్కూలే. అక్కడే 10th కంప్లీట్ చేసుకున్నాడు. రీసెంట్ గా నేను విజువల్ స్కూల్ ఉండే షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు చెప్తాను ఆ స్కూల్ ఏంది. నేను ప్రెజెంట్ వచ్చేసి 8th క్లాస్ కి వెళ్తే విజువల్ హై స్కూల్ దూలపల్లి. సో గైస్ ఇప్పుడు నాటాను గైస్ నేనైతే ఇప్పుడు నా 9th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 10th కి వెళ్తాను. ఇప్పుడు నేను ఏ స్కూల్ చదువుతున్నా అంటే శివశివని హై స్కూల్ ఎస్పీఎస్ హై స్కూల్ మొక్కలు అయిపోయింది. ఇప్పుడు సుయాస్ స్కూల్ వచ్చేసి మేమే చెప్పిస్తున్నాం. ఎందుకంటే టాబ్లెట్ ఆవిడ 10th ఆవిడ విజువల్ స్కూల్. అయితే ముందే ఫ్యూచర్ ప్లానింగ్ తోనే బ్యాట్ తెచ్చిపెట్టు. బ్యాట్ బాలేదా ఇప్పుడు క్రికెట్ ఆడమని ప్లాన్ ఉన్నాం అసలు అందరం చెప్పాలంటే. ఈ వీడియో అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసినాము. వీడియో తీసినాం, పైన తీసినాం, కిందికి వచ్చినాం. వర్షం ఒకటి వచ్చింది అయినా వర్షంలో ఆడమని ఒక ప్లాన్ ఉంటే ఫస్ట్ క్రికెట్ ఆడమని ప్లాన్ పెట్టి వచ్చినాం. సడన్ గా వీడియో తీయాలనిపించింది. కంటెంట్స్ అన్ని పెండింగ్ పడిపోతున్నాయి. సో లేట్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేసి సో గైస్ ఇది ఈరోజు వీడియో. లైక్ షేర్ సో గైస్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇంకా క్వశ్చన్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. మేమైతే పర్సనల్ గా అప్పుడే రిప్లై ఇస్తాం మీకు. ఇంకా మన ఛానల్ అయితే మనం ప్రెసెంట్ 121 సబ్స్క్రైబర్స్ తోటి అయితే ఉన్నాము. సో 150 సబ్స్క్రైబర్స్ రాగానే అయితే మన ఛానల్
టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేసి అయితే హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం. ఆ వీడియో కూడా అందరి ఒక్కరు కూడా మిస్ కాకుండా అయితే చూస్తుంది. సో ఇది వీడియో నచ్చినట్లయితే వీడియో